అమ్మాయిలు అబ్బాయిలు. సో ముందుగా ఈ అమ్మాయిల అబ్బాయిలో కత్తి లాంటి డైలాగ్ డెలివరీ ఉన్న మా అమ్మాయిలు వస్తే బాగుంటుంది కాబట్టి లెట్ మీ వెల్కమ్ ది బ్యూటిఫుల్ గర్ల్. వీళ్ళ సైడ్ డైలాగ్ డెలివరీతో ఉన్న అమ్మాయిలు వస్తే మా సైడ్ హీరో రేంజ్ లో అబ్బాయిలు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. एक बार तंजीरो डांस फ्लोर एक बार कप्पी स्टेप मार. సో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సరైన వాళ్ళు కాబట్టి అండ్ మా అందమైన అమ్మాయిలకి ఇలాంటి అందగాడు ఒకటి సపోర్ట్ ఇస్తేనే బాగుంటది కాబట్టి సద్దాం హుస్సేన్. రే 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 అబ్బాయిలకు సపోర్ట్ చేయాలి కదరా నువ్వు. బొంగు వీకిరాళ్ళు వాళ్ళే బెటర్. అబ్బాయిలు ఏం బీకలేదు బొంగు వికిరు అంటావు అంతే. నువ్వు ఏంది మరి మాట్లాడవా? అది మొగన్ పద్ధతి జెన్యూన్ ఒప్పుకున్నాడు. నేను ఎప్పుడు ఒప్పుకున్నా? అరే నీకు దమ్ముంటే డాన్స్ చేయరా. మాకు సపోర్ట్ మా 5 వస్తుంది. 5 మాత్రం ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్. లేవు అవి మొగోళ్ళకి వస్తాయి. ఈ రోజు మాకు సపోర్ట్ గా మా పెద్దన్న ఉన్నాడు సద్దాం. ఛీ వాసన ఆడ కంపుగాడు ఉంటే ఈడ మా కామెడీ క్వీన్ మా మాస్ మహారాణి 5 ఉంది. ఇప్పుడు మాకు సపోర్ట్ మినిమం గెలుస్తాం నేను ఉన్నా కాబట్టి. మేము మాక్సిమం గెలుస్తాం. సరే పెద్ద మనిషి మనం అందరం కిందకి వెళ్ళే టైం వచ్చేసింది. కమ్ ఆన్ గర్ల్స్. సో ఇప్పుడు అబ్బాయిలు మీరు అమ్మాయిలకి అమ్మాయిలు మీరు అబ్బాయిలకి టాపిక్స్ ఇచ్చుకుంటారు, డైలాగ్స్ చెప్తారు. పేలితే మనం డాన్స్లు ఇస్తాం. తొర్రి మొహం దానా నించోవే. నిన్నేనే తొర్రి మొహం దానా. ఎవర్రా తొర్రి మొహం? గుండె పగిలిద్ది అట్టే చెంప మొహం వాడద్దు. చెంప పగిలిద్ది నీకు. ఆవిడ వచ్చి గంటలు వాళ్ళ కొడతా అంటారు. నువ్వేమో మా చెంబు వాళ్ళకి కొడతా. ఏందమ్మా వాట్ ఈస్ యర్ ఎయిమ్ ఇన్ లైఫ్? వద్దు చెంబులు గంటలు తప్ప వేరేమైనా మనం కొట్టుకోండి. ఇక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలు మా ఊరి పందిని చూసి ధైర్యంగా ఉన్నాం. మీరు ముగ్గురు ఎదవాళ్ళని తీసుకొస్తే భయపడతాం అనుకుంటున్నావా? 3 నెలల క్రింద ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. తొర్రి పల్లెది వచ్చింది. రే ఎర్రి పువ్వు లేరా? ఏమన్నావు? ఎర్రి పువ్వు. రే నేను ఈ షోకి డైలాగ్ చెప్పడానికి రాలేను. ఇక్కడ ప్రతి ఒక్కరితో నెర్రిపు అని పిలిపించుకోనికి వచ్చినాను. కట్అవుట్ చేసుకొని నవ్వేయాలి డూడ్. అయిపోయిందా? బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సోదరుడు కోరుకున్నాడు, ఆయన కోరికను మనం నెరవేర్చాలి. అందరూ ఆయన ఎర్రిపు అని అనాలి కాబట్టి రెడీ 3, 2, 1 ఎర్రి పుష్పం. పొట్టిదానా లేవే దిక్కులు చూస్తాయింది. ఇక్కడ నీకంటే పొట్టెవరు ఉన్నారు? లే నువ్వే. ఎవడ్రా పొట్టి? అక్క వాడు నీ అంత హైట్ లేడక్క. వాడు పొట్టి గురించి మాట్లాడుతున్నాడు చూడు. నీకన్నా అక్క కోడి పెంట అంతా నెత్తిరేసుకుని ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అసలుకి వాడు హైట్ గురించి నువ్వు కాదురా మాట్లాడాల్సింది, శ్రీముఖి అక్క మాట్లాడాలి. నీ టాపిక్ పొట్టి పుడంకాయ ముందే చెప్పు. ఇవన్నీ కాదు. నేను పొట్టి పుడంకాయలా ఉన్నానని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలీదు. అయినా నాలాంటి పొట్టి పుడంకాయ వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపడతారే. రాననుకున్నారా? రాలేననుకున్నారా? శ్రీముఖి అక్క చెల్లెలు ఇక్కడ అట్లా చెప్పాలరా, చూసి నేర్చుకోడరా. మొదటిది దేవునికి వదిలేసినాం. గొట్టంతో కొడితే నీ యాక నీకు.
రేయ్ ఆడపిల్ల మీద చేయెత్తుతావా? ఒక ఆడపిల్లనే ఏలే ఏం కాదు, ఒక ఆడది ఎత్తచ్చులే. రే ప్లేట్లు నాకేడా లేరలే. ప్లేట్లు నాకు అంటే జనాల ప్లేట్లు నాకుతావా నువ్వు? అక్క నీకు తెలియదే, కాలేజ్ లో పోరాళ్ళందరూ ప్లేట్లు వాడే నాకుతాడే. హలో హలో, కాలేజ్ లో వాటర్ ప్రాబ్లం ఉన్నాయంటే నాకిండు తప్ప. బాత్రూమ్ పోతే ఏం చేస్తాడు? అరే నీ టాపిక్ ప్లేట్లు నాకేటో చెప్పు. ఏ ప్లేట్లు నాకేటో నీకు నాకే తెలుసు. ఇప్పుడు అందరే చెప్తావే ఒక్క ప్లేటు నేను నాకడం మొదలు పెడితే ఎవడు ఆపలేడు. అయినా నువ్వు నాకు మాకని చెప్తే నేను ఇదేదే, నేనేం నీ బాయ్ ఫ్రెండ్ నా రవణ తమ్ముడినే నాకి పడేస్తా. एक बार तंचे रो डांस फ्लोर एक बार कपे सिस्टम मार మా పొలంలో మొలకలొచ్చా. వసే కరిపంది నిన్నేనే. కర్రికాకి నీ టాపిక్ కర్రికాకి, కానీ నీకు సెట్ కాదు. కాకి సన్నగా ఉంటది, నువ్వేం పందిలాగా ఉంటావు. డైలాగ్ చెప్పావు పంది. ఎవర్రా పంది? నువ్వేరా పందోడా? పందికి ప్యాంటు షర్ట్ వేసి నీలా ఉంటాడు. ఎప్పుడైనా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా? బేసిక్ గా మీ మగాళ్ళంతా కర్రెకాకుల్లో ఉంటారా? ఏదో మా ఆడవాళ్ళ షాపింగ్ పిచ్ వల్ల మీరు తెల్లగా కనిపిస్తారే గానీ మీ మగాళ్ళంతా కర్రెకాకులే. ఒరే అడ్డగడదా లేరా? అడ్డంగా పలిచినావు. ఎప్పుడు చూసినా అందరితో తిట్లు తినిపించుకుంటావు. లేరా నీది టాపిక్ అడ్డగడదా? లే చెప్పు. ఇలా రౌండ్ ఆఫ్ చేసి అడ్డగాడిద అని ఎవడు అనొద్దు. ఎందుకంటే ఈ దునియాలో నాకంటే అడ్డగాడిద ఎవరు లేరు. ఈ పటాస్కి గాడిదలు ఎల్లప్పుడు వస్తుంటారు, కానీ నాలాంటి అడ్డగాడిద రావాలంటే నాకు పుట్టయి ఉండాలి. చల్ నా సపోర్ట్ లేదు కాబట్టి అట్లా చేసిండు. ఇప్పుడు చూడండి తమ్ముడు, గా బచ్చగాళ్ళందరిలోకి భయపడకు. నువ్వు ఏదో డైలాగ్ చెప్పేస్తావని ఆడ మీ ఇంట్లో కూర్చున్న మీ అమ్మ ఎదురు చూస్తా ఉన్నది. నువ్వు డైలాగ్ చెప్పాలా, వాళ్ళు నవ్వాలా? నీ పక్కన నేనున్నా, ఈయనే ఉంటా, నువ్వు చెప్పు. ఇలా రౌండ్ అప్ చేసి అడ్డగాడిద అనొద్దు. ఎందుకంటే ఈ దునియాలో నాకంటే అడ్డగాడిద ఎవరు లేరు. ఈ పటాస్కు గాడిదలు వస్తుంటే పోతుంటాయి, కానీ నాలంటే అడ్డగాడిద రావాలంటే వాడు నాకై పుట్టయి ఉండాలి. ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. ఇట్లా మీ అమ్మ నాన్న చూస్తా ఉంటారు, ఎదురు చూస్తారు.